ఆడవారు వేసుకునే గాజులు వాటి ఫలితాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవ్వడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యానికి సూచిస్తాయి. కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఏదో పల్లెటూర్లలోనే సిటీలోనే ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు. ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచి, మరో చేతికి ఒక గాజును మాత్రమే వేసుకుంటున్నారు. మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్ళిళ్ళు, పండుగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. ఒకవేళ బంగారు గాజులు వేసుకుంటే అవి ధరించినప్పటికీ మట్టి గాజులు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులను వేసుకుంటే మంచిది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం, పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు. గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు. పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది. అలాగే బంగారు రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులను వేసుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బ్లాక్, బ్లూ, గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు. బ్లాక్, బ్లూ కలర్ వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గాజులు మట్టివి ధరించాలనుకున్నప్పుడు సోమవారం, బుధవారం ధరిస్తే చాలా మంచిది. మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసం అరడజన్ మట్టి గాజులు ధరించాలి. రెండు చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా ఉండాలి. అరడజన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు పరిశోధనల్లో తేలింది. ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్, మణికట్టు భాగంలో వేగం పెరుగుతుందంట. దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే. అంతేకాదు, చేతులు అటు ఇటు కదలడం వల్ల, గాజులు వెనక్కి ముందుకు కదలడం వల్ల బ్లడ్ వెజల్స్కు మంచి మసాజ్ అవుతుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందంట. అంతేకాదు, వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడిని, అలసటను, నొప్పులను భరించే శక్తి అందుతుంది. ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గర్భిణీలకు 5 నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు. కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ వచ్చే టైం నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడించారు. మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గిపోతుంది. మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులను నివారించగలవు. గాజులు అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటి చిన్నతనంగా, నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.